నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు. బాపట్ల కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలకు ఉచిత భోజన సదుపాయం. పచ్చూరులో మెగా జాబ్ ఫెయిర్, యువతకు ఉద్యోగ అవకాశాలు. చీరాల పట్టణంలోని పలు స్కూళ్లకు చెందిన 10వ తరగతి విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షలోకి ప్రవేశం కేవలం విద్యార్థులకే పరిమితం చేయడంతో తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్ద వేచి ఉన్నారు. పోలీస్ సిబ్బంది హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితమైన నియమాలను పాటిస్తూ విద్యార్థులకు మాత్రమే అనుమతించారు. ఈ కట్టుదిట్టమైన భద్రతా చర్యల వల్ల పరీక్షా కేంద్రాల్లో సురక్షితమైన వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రశ్నాపత్రంలో ఉన్న అంశాలకు సముచిత సమాధానాలు రాయాలని సూచించారు. విద్యార్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ తల్లిదండ్రులు ఇష్టదైవాలను ప్రార్థించారు. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేలా అధికారులు పూర్తి భద్రతా చర్యలు తీసుకున్నారు. బాపట్ల జిల్లా బాపట్ల కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ అర్జీలు సమర్పించారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి సూచనల మేరకు అర్జీలు ఇవ్వడానికి వచ్చిన వారికి ఉచిత భోజన సదుపాయాన్ని అందజేశారు. ఇది ప్రజా సంక్షేమానికి కలెక్టర్ చూపిన మరొక మంచి చర్యగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పచ్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు సారథ్యంలో గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్ అండ్ హెచ్ఆర్కు సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ ఫెయిర్కి యువత భారీగా హాజరైంది. ప్రముఖ కంపెనీలు ఉద్యోగ అవకాశాలను అందుబాటులో ఉంచగా యువకులు ఉత్సాహంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఏలూరు సాంబశివరావు మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పన మా ప్రాధాన్య లక్ష్యం అన్నారు. ఉద్యోగ అవకాశాలు అందించిన నిర్వాహకులకు, అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలిపారు.